18వ తేదీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఈ రుతుపవనాల విస్తరణకు 4-5 రోజులు పడుతుందని వెల్లడి. తగ్గినట్టే తగ్గి మళ్ళీ 2 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు. ఇది అంతా కూడా ఎల్నినో ఎఫెక్ట్ ప్రభావం కనిపిస్తున్నది. పసిఫిక్ మహాసముద్రంలో ఆ సముద్రం ఉపరితలం మీద ఉన్న వేడి వాతావరణము, దీంతో అరేబియా అండ్ బంగాళాఖాతంలో కూడా ఎఫెక్ట్ కనబడుతున్నది. ఈ అరేబియా మహాసముద్రం అండ్ బంగాళాఖాతంలో ఎక్కడా కూడా అల్పపీడనాలు ఏర్పడట్లేదు. ఈ అల్పపీడనాలు ఏర్పడితేనే నైరుతి ఋతుపవనాలు మరింత వేగంగా విస్తరిస్తాయి. సో ఆ విస్తరించే నైరుతి ఋతుపవనాలు విస్తరించట్లేదు, దీంతో వర్షాలు పడట్లేదు. సో టెంపరేచర్ కూడా మళ్ళీ ఒక 2 డిగ్రీలు పెరిగిందట నిన్న మొన్నటికి. సో ఇంకో 4-5 డేస్లో ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ చెప్తున్నది. ఏం జరిగినా ఆశ్చర్యం లేదు. అయితే 18వ తారీఖు భారీ వర్షాలు పడతాయట. ఆ డేట్ నుంచి చూడాలి మరేమో. రాష్ట్రంలో వారం రోజుల పాటు వర్షాలు పడతాయని, ఈ నెల 18 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 18 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయట. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. హైదరాబాద్ సిటీలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు నైరుతి ఋతుపవనాలు ఎక్కడికక్కడే ఉండిపోయాయి. రాష్ట్రమంతా విస్తరించేందుకు మరో 4-5 రోజులు పడుతుందని ఐఎండీ తెలిపింది. ఆదివారం కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. వికారాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్, మహబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినాయి. వికారాబాద్ జిల్లా చౌడాపూర్లో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వాన పడ్డది. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేటలో 4.6 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా పాలచెట్టులో 4.3, ఇట్లా చాలా ప్రాంతాల్లో వాన పడ్డది. అండ్ టెంపరేచర్స్ కూడా పెరిగినాయట. శనివారం 40 డిగ్రీల రేంజ్లో నమోదైన టెంపరేచర్లట. ఆదివారం 42 డిగ్రీలకు పెరిగిందట. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 42.1, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 41.8, ఇట్లా 40 డిగ్రీస్ ఎబో టెంపరేచర్స్ నమోదైనాయి. తక్కువ అంటే నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండలో 31, ఖమ్మం జిల్లాలో 33, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాలో 34, మహబాద్, రంగారెడ్డి జిల్లాలో 35 డిగ్రీల మేర రికార్డ్ అయిందట. సో నార్త్ తెలంగాణలో టెంపరేచర్స్ విపరీతంగా ఉన్నాయి. వర్షాలు కూడా అక్కడ ఎక్కువ పడ్డాయి కొన్ని ప్రాంతాల్లో.